70,000 మృతదేహాల ఎముకలతో అలంకరించబడిన చర్చ్ గురించి తెలుసా? ఈ చర్చ్ 1518 హుస్సేటి యుద్ధాలలో 1318లో ప్లేగ్ వ్యాధికి గురైన 40,000 నుండి 70,000 మంది ప్రజల అవశేషాలను కలిగి ఉంది. స్కల్ చర్చ్ అని పిలువబడే ఒక భయానక భవనం ఒక ఎముక చాండిలియర్ మరియు మానవ అవశేషాలు తయారు చేసిన సలల వంటి అలంకార వస్తువులుగా పునర్నిర్మించిన ముక్కలు కలిగిన శరీరాలను కలిగి ఉంది. ఎముకలు తయారు చేసిన కుటుంబ చిహ్నం కూడా ఉంది. 1318లో ప్లేగులో మరణించిన 40,000 నుండి 70,000 మంది అవశేషాలు ఒక వెన్నెముక గల ఎముకలను ఉంచే స్థలాన్ని సృష్టించబడ్డాయి. ఇది సిమిలరీ చర్చ్ ఆఫ్ సెయింట్స్ కింద ఉంది. ఇక్కడ పుర్రె ఎముకలతో చేసిన కిరణాలు మరియు 2 పెద్ద శకలాలు, 4 బారోక్యూ కొండేలాబ్రాలు, 6 పిరమిడ్లు మరియు కొవ్వొత్తి స్టాండ్ల మధ్య జాగ్రత్తగా ఉన్నాయి. ఈ కేంద్రంలో శరీరంలోని ప్రతి ఎముకను చేతులు, వెన్నుపూస మరియు కంఠం, పుర్రెతో కలిపి ఉంచారు. ఆ భయానక నమూనాలు ఏవైతే 7 తలల మృగాన్ని సూచిస్తున్నాయో అవి టైబుల్ రివెలెన్స్ అనే పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయి. ఈ పుర్రె చర్చ్కి అలంకరణతో కూడిన చరిత్ర ఉంది. అస్థిపంజరాలు దానిపై ఉన్న చర్చ్ సమాధిలో 15వ శతాబ్దం వరకు మూసివేయబడ్డాయి. త్రవ్వబడిన తర్వాత ఎముకలు తొలగిపోయి పిరమిడ్లో ఉన్న చాపెల్లో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.